మిసలోనే ఏ కోటి మాయలోనే ఇక మీరు చెట్టునాది ఇక తెల్ల ఉన్నాయి ఇక అరడేసన్నది ఇక దదలున్నది అక్క ఎలా బలికో ఇక బాధ బాధ ఇక బదివేలు అక్క ఇక చరణము నీకు అక్క దుర్గమ్మ నీకు ఇక బదివేలు మరి మంచిగా ఉంటాడు నీ కొడుకు పనమంతా మనకి మానిపోయి మనకి సోయి లేకుండానే తరచుగా జ్వరం ఆరోగ్యం మంచిగా ఉంటాలే వాళ్ళంతా మరి చూదుతో పడిచినట్టు ఎల్ల పడిచినట్టు మంటలు మంటలు సూటు కోట్లు మనకి ఉండలంతా బరువు బరువు భయం భయం గుబులు గుబులు ఉలిక్కి పడతాడు నిద్రలో కూడా భయపడతాడు కానీ గాలి సారం తాకింది కానీ కొడుకు బిడ్డ పట్టమై తాకింది నిమ్మకాయ తొక్కొచ్చింది వాడు 2-3 నెలల నుంచి హాస్పిటల్ కూడా పోయి చెప్తాను కానీ తగ్గుతాను లేదు ఏమి చేసినా కూడా మందులు వాడతాను కానీ అగమగం చెప్తాడు అడిగడుగు చెప్తాడు ఇక పొద్దున కూడా నిమ్మల లేక 10 రోజులే మన చుట్టూ కూడా తిరుక్కుంటుండబట్టి అవునా బిడ్డ మనసుకు నిమ్మల లేకుండా చెప్తాడు ఆగమాగం పిచ్చోళ్ళ లెక్క గాయ గాయ చేస్తాడు కానీ మొన్న అమ్మవాసే కదలే ఇంకా ఆగమై కూర్చుండు అయితాను కానీ సంసారం మనకి గాలి తోరింది గాలి తీసేయాలి అందుకే కూడా అట్లా పెద్ద పిల్ల నీ కొడుకు అదే తల్లి అదే మొండి గురం వాడు నీ భర్త గురించి చెప్తాడు మొండి గురం వాడు బిడ్డ మనిషికి మాట అంటే ఎదురు వాడు నలుగురికి మళ్ళా మేలంచి రోడు నలుగురికి ఈడెంక నోడు బిడ్డ నలుగురి కాడికి వస్తే మంచితనానికి మారు పేరు బిడ్డ కోపం వచ్చిందంటే మొండి గురం వాడు బిడ్డ దేవుడు అంటే బిడ్డ గిటనోడ బిడ్డ మళ్ళీ మాటలు బిడ్డ పట్టించుకున్నాడు ఎక్కడికైనా పోయినా ఏమన్నా చేసినా ఏంటి ఇవి పిచ్చి పనులకు అనగడికి పోతుంది మనకి దేవుడు నయ్యడు దేవుని నమ్మడు భూతాన్ని నమ్మడు వేగ వేదాలు ఎవిలేమంటాడు కష్టపడితే అన్ని చేతికత్తే అంటాడు దేవుడు అంటే ఏమత్తే అంటాడు కష్టపడితే ఏదైనా మన చేతులు ఉంటుంది అంటాడు మనం చేసి తీసుకున్న రెక్కల కష్టం ఇక్కడ బతికినోడు బిడ్డ మన 1 రూపాయి ఆశించినోడు బిడ్డ అవునా బిడ్డ అవును తల్లి అవును కరెక్టే తల్లి మీ దగ్గరకు వస్తే గుణవంతురాలు నలుగురికి బిడ్డ సేవ చేసే గుణం నలుగురికి బిడ్డ మంచి చేసే గుణం కాకపోతే బిడ్డ నువ్వు మంచి చేసినా నిన్ను మాత్రం బిడ్డ కీదించేటోళ్ళు బిడ్డ అందనే నువ్వు నా వాళ్ళు అనుకుంటావు బిడ్డ నిన్ను మాత్రం బిడ్డ ఆగం చేయాలని బిడ్డ పక్కన కూడా ఎంతో మంది బిడ్డ కట్టుకున్నారు కానీ బిడ్డ దేవుడు వచ్చిన కాంచాలి ఇంకోరు లేని జనాలు ఎక్కువేళ్ళు కదా బిడ్డ నీ మీద కూడా బిడ్డ కన్నేసి కానీ బిడ్డ దేవుడు ఉన్నాడు కానీ శివయ్య మరి ఉత్తరాన బయటికి కట్లల్లో కూడా ఇక పడ్డట్టున్నావు కానీ బిడ్డ అవునా బిడ్డ ఇప్పుడైతే బిడ్డ కొల్లారు కూడా నిమ్మలం లేదు భయం భయం గుబులు గుబులు లాంటిదే జరుగుతుంది కూడా ఏ పొద్దున కష్టంగాని నిమ్మకాయలు తవ్వగాని కనబడ్డదానే ఈ ఏడాది 2 ఏళ్ళ కంచెల్లి తల్లి కనబడచ్చు దారిలో అటు ఇటు పోతా అంటే ఇంటికాడ కూడా మంచిగా ఉంటాను మా వాళ్ళు కనబడతారు కానీ బిడ్డ నన్ను కట్లలో వేసింది ఎవరు తల్లి మరి ఆడోళ్ళు వేసిందా మొగోళ్ళు నువ్వు ఎక్కడికన్నా పోయినావా ఇట్లా దేవుడిని అడిగించుకోవడానికి పోలే తల్లి మొన్న పండుగకు పోయినా పక్కోళ్ళు మా పెద్ద మోళ్ళు వేసి పండుగకు పోయిన తల్లి అదే తల్లి
అక్కడనే పడ్డా కట్ల. ఇక అప్పటి నుంచి అసలు ఏం లేకుంటే ఆవులింపులు బేగులు గిడ్డు. నేను బొట్టు పెట్టి కట్ల వేసి. మరి ఎట్లా తల్లి దేవుడు కళలు వచ్చో కట్లలో పడ్డవే ఎక్కడికన్నా పో అంటాడు మరి తండ్రి. అదే కట్లలో పడ్డా అంటాను కదా. అదే పడ్డా తండ్రి. మరి ఎట్లా ఏ తండ్రి అసలు మరి శివన్ననా మరి కొమరన్ననా? కొమరల్లి మల్లన్న కూడా ఉన్నాడు కానీ కొల్లారులు. అందుకే కదా ఇక నాకు వారం అయినప్పుడు నేనే బయట పడ్డా కానీ కానీ కొల్లారు. అదే నేను లేను బిడ్డ మరి వేసుకోవాలి బిడ్డ ఒప్పించే పూర్తి కూడా అదే బిడ్డ ఇప్పటికి కూడా బిడ్డ అరకత్ బరకత్ కూడా బిడ్డ లేకుంటే మొత్తాను కదా బిడ్డ చిల్లర కూడా మనకి జేబుల కనబడతాలేదు. కష్టపడతాడు రెక్కల ముక్కలై వాడు కష్టపడ్డా కూడా సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ కసలు అక్కడికి ఆగమైనట్టు పోతానే కానీ చేతులు మాత్రం రూపాయి కూడా ఇక్కడ లేకుండా పోతాను. ఏంటంటే నాకు అర్థమైంది ఆయనకు అర్థమైంది ఏంటంటే నాకు ఏం లేదు ఇప్పుడు ఏమైనా వెళ్తలేదా అంటాడు తల్లి. ఎట్లా పోవాలి తల్లి మరి నాకు ఎక్కడెవరు తెలియదు ఏం చేయాలి అంటే రాలేదు తల్లి. ఇవాళ మా బాబుని దూరడానికి పోయిండు కాబట్టి తెలియకుండా వచ్చిన తల్లి. సోమవారం అయిన ఆదివారం అంటే ఆదివారం అయినా సోమవారం ఆదివారమే పడతాను తల్లి. మరి ఇప్పుడు ఎట్లా తల్లి కట్లు నాకు బయట పడతాయి కానీ నీ కొడుకు కొద్దిగా ఆడుతూ ఏమని ఆడుతుంది లేదు మాకు ఆట కాదు మరి కొడతాలే నీ కాలు మొక్తా ఏదో ఒక. మరి ఇప్పుడు ఈ కొమరన్నది ఏదైనా బయట పడితేనే ఆయన ఏదైనా చేసేటట్టున్నాడు లేకుంటే మరి ఎవరు ఈయనేమన్నా చేస్తాడా? ఏమైనా నాకు తెలియకుండా నీకు ఎట్లా ఏది వస్తుంది అని అంటాను. మీది మాటలకి అంతకు మించి చేసేది మీది మాటలకి అట్లా మీది మీద మాట్లాడుతున్నాడు. మనకి ఇందులో ఎక్కడ పోయినాడు కాదు ఎవరు అడిగించుకున్నాడు కాదు. మీది మాటలకి అట్లా బెదిరి నీకు అంటాడు. ఏ దేవులని ఇంతగానో గొప్ప అంటాడు. అంతకు మించి ఏంది మరి ఆయన ఒక ఆడ పైసలు పెట్టిండు ఏం అవుతాను తల్లి. మరి ఆ పని అవుతుందా తల్లి? పైసలు కాడ చిక్కులు అవుతున్నాయి కానీ వస్తానే అనుకుంటే ఇప్పుడు మాకు చూడండి 10 ఏళ్ళు అవుతాను. ఇంకా 5 సంవత్సరాలనే గడిస్తుంది అట్లనే. మరి ఎట్లా తల్లి అలా అవుతుందా కాదా దాని గురించే చూస్తాండు. అవుతుంది కానీ టైం పడుతుంది కొద్దిగా. వెంబలాడకి ఏమన్నా పోయి రాజన్న ఏదన్నా కానుకలు ఇస్తున్నాను ఆయనకు మొక్కం. ఇప్పుడు మన కొమరన్ననా శివన్ననా మరి బయట పడేది? నీకున్నది వెంబలాడ రాజన్న బయట పడాలి. వచ్చింది నీకు వెంబలాడ రాజన్న భర్త నేను కట్టలు తీసి బొట్టు పెడితే కట్టలు పడ్డాయి. నీకు బయట పడాలి. మల్లన్న కూడా ఉన్నాడు నీకు బయట పడాలి. మరి మల్లన్న వచ్చి గజ్జల్లాగా వేసుకొని కొబ్బరికాయ ఇస్తాడు పువ్వులు ఇస్తాడు. అదే మల్లన్న దేవుని వేసుకోవాలి. నువ్వు కాకరకాయ వేడి వేసుకోవాలి ఆయన వేసుకోవాలని చెప్తాడు. వస్తాడు వస్తాడు మరి నాకు ఇంట్లో ఒప్పుకుంటలేడు తల్లి. ఆయన ఏంది ఒప్పుకునేది ఒప్పుకుంటాడు. శివన్న వేసుకునేదాకా అట్నే అన్నాడు. శివన్న వేసుకున్నాక కథం ఇక ఊకున్నాడు. ఇప్పుడు ఇక ఇట్లా అదైతుంది మల్లన్న ఉన్నాడు కదా తల్లి. మరి ఆయనకి పైసలు వచ్చిన తర్వాత వాడే ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకుంటేనే నేను ఏదైనా చేస్తా తల్లి. వెంబలాడ రాజానికి పోతా. పోయినప్పుడు ఏదన్నా ఒకటి మీకు తోచినంత పైసలు వస్తే కానుకలు నుండి లేతున్నాను మొక్కించుకు మనసు పూద కొబ్బరికాయ కొట్టి రమ్మని 3 పేసి రమ్మని. సరే తల్లి. ఆ చెట్టు కాడ. సరే తల్లి.